విశాఖపట్నంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాం. కోటి సంతకాల సేకరణలో భాగంగా మా గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చాలా ఉధృతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మేము అనుకున్న లక్ష్యానికన్నా ఎక్కువ సంతకాలని సేకరించగలుగుతూ ఉన్నాం. ఈ 17-18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం అసలు రంగు ఏంటి, వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది బయటపడుతుంది. పేదల పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వారి కోసం నిరంతరం తపన పడితే కార్పొరేట్ మాత్రమే నా ఆప్తమిత్రుడు, కార్పొరేట్ వాళ్ళకే నేను అన్నీ కట్టబెడతానని చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం కూడా బయటపడింది. కాకపోతే ఆయనకున్న బలం, మీడియా బలం, ప్రచారాస్త్రాలు ఇవాళ ఆయన్ని చాలా గొప్పగా చేసినట్టుగా చూపిస్తూ ఉన్నాయి. నోరిప్పితే అబద్ధాలతో ఎంతో కాలం మీరు మోసపుచ్చలేరనే విషయం ఈ సంవత్సరంలోనే తేలిపోయిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నమే తీసుకోండి, కారు చౌకగా భూములు ఎవడబ్బా సొమ్మని మీరు అమ్మేస్తున్నారని అడుగుతున్నాం. రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకి ఎకరం ఇచ్చే మీరు మేము అడుగుతున్నాం, విశాఖపట్నంలో పేదలకి 99 రూపాయలకి గజం ఇవ్వగలుగుతారా అని మేము డైరెక్ట్గా అడుగుతున్నాం మిమ్మల్ని. పచ్చి అబద్ధాలు, ఎవరు నల్ల కోటేసి కనబడితే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళతో ఒక ఎంఓయు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పెట్టుబడి పెట్టగలుగుతారా, ఇవేమీ లేవు. సమ్మిట్లు అన్నాం 100 కోట్లు ఖర్చు పెట్టడం, యోగా డేలు అన్నాం 100 కోట్లు ఖర్చు పెట్టడం. అసలు వృధా ఖర్చుకి చంద్రబాబు నాయుడుకి పేటెంట్ ఉంది. ఇంత దండగమారి ఖర్చులు ఏ ప్రభుత్వం చేయదు. మేము అంటున్నాం వాటన్నిటినీ కూడా మీరు తగ్గించుకొని ఇవాళ ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయండి. అంతే తప్ప పేదల హక్కుగా ఇవాళ ప్రజా వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దితే దాన్ని మీరు నాశనం చేసే కార్యక్రమం చేయొద్దని చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా సరే మూర్ఖంగా మొండిగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, మేము గ్రామాలకు వెళ్ళినా పట్టణాల్లో వార్డులకు వెళ్ళినా పెద్ద ఎత్తున పేదలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెడతా ఉన్నారు. విసిగిపోయింది ఈ పరిపాలన మీద ప్రజానీకమని మేము మళ్ళీ చెప్తున్నాం. దయచేసి ఎప్పటికైనా మీరు మనసు మార్చుకోండి. మేము అడుగుతున్నాం, విశాఖపట్నంలో భూములే మీకు అంత కారు చౌకగా అమ్మేయడానికి తేరగా ఉందా ఈ ప్రాంతం? అమరావతిని మీరు అంత గొప్పగా ప్రేమిస్తారు కదా, అమరావతి మా ఊపిరి అన్నట్టుగా మాట్లాడతారు కదా, మరి ఎందుకు మీరు అమరావతి భూముల్ని ఎవరికి కేటాయించట్లేదు? డిమాండ్ లేదా? మీకు బేరాలు రావట్లేదా? ఎందుకు మీరు కేటాయించట్లేదు? ఓన్లీ విశాఖపట్నం భూములనే మీరు ఎందుకు కేటాయిస్తున్నారు? దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో ఏది రాజధానికి సూటబుల్, ఏది ప్రజల ఆమోదమే కాదు ఈ దేశం మొత్తం ఆమోదం పొందిన ప్రాంతం అనేది ప్రజలకి మీరే అర్థమైనట్టుగా చెప్పారు. ఎంతో కాలం కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మీరు గట్టెక్కలేరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు చేసిన చర్యలే చెప్తూ ఉన్నాయి. రైతాంగం ఎంత దారుణమైన ఒత్తిడిలో ఉంది. ఇవాళ ఒక్క పంటని మీరు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇవాళకి మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది లేదు. ఇవాళ ఏదో ఒక హెడ్లైన్ వచ్చేలాగా మాట్లాడడం, మీ పత్రికలో హెడ్లైన్స్ రాసుకోవడం, పతాక శీర్షికలో ఉండడం, మళ్ళీ మన్నాడికి మళ్ళీ మామూలే. ఒక కార్యక్రమం కానీ ప్రజలకు పనికొచ్చే ఒక విధానం కానీ ఇవాళ వరకు మీరు తీసుకురాలేకపోయారు. మీకు చేత కాలేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ కూటమి నాయకులందరూ కూడా ప్రచార ఆర్పాటం తప్ప ఇంకేమీ చేయట్లేదని మరొకసారి మేము చెప్తున్నాం. ఈ ప్రచారం తగ్గించండి, పని చేయండి అని చెప్పి మేము గట్టిగా మీకు చెప్తూ ఉన్నాం. చూసాము గత కొద్ది రోజుల నుంచి ఈ 18 నెలల కాలంలో ఎన్ని అరాచకాలు, ఎన్ని కీచక పర్వాలు. ముక్కుపచ్చలారని పసిబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. మరి ఏమైపోయారు వీళ్ళంతా? పెద్ద పెద్ద కబుర్లు చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులందరూ ఇవాళ ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ఒక మంత్రి పిఏనే ఒక ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా కారుణ్య నియామకం పొందిన మహిళని చాలా దుర్మార్గంగా వేధించాడు, చాలా దుర్మార్గంగా ఆమెని వశపరుచుకోవాలని ప్రయత్నం చేశాడని ఆమె బయటకు వచ్చి చెప్తుంటే మీ కళ్ళు కనిపించట్లేదా? మీకు చెవులు వినిపించట్లేదా? తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారా? మేము అడుగుతున్నాం, అసలు ఈ
17-18 నెలల కాలంలో ఎంతమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు, ఎంతమంది పసిబిడ్డలు అత్యాచారాలకు గురయ్యారు, వాళ్ళ విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఇప్పటి వరకు మీరు ఏ విధంగా దీన్ని అరికట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? హోంమంత్రి గారు, ఈ విశాఖ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె కూడా శాసనసభ్యురాలు, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడడానికి, ఆయన్ని అగౌరవపరిచే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి తప్ప ఒక్కటైనా మీరు కాంక్రీట్గా మహిళలకు కావాల్సిన, మహిళల రక్షణకు కావాల్సిన చర్యలు తీసుకునే, ఇదిగో ఇది తీసుకున్నామని ఏ రోజైనా చెప్పగలిగారా? మహిళలంటే ఈ రాష్ట్రంలో అత్యధికమైన గౌరవాన్ని పొందిన కాలం ఏదైనా ఉంటే అది 2019-24 మధ్యనే. కాకపోతే దురదృష్టం ఏంటంటే వీళ్ళ ప్రచారం ఏదో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారంటారు, ఎక్కడో ఏదో జరిగిపోయిందంటారు. సుగాలి ప్రీతి అనే ఒక విద్యార్థిని కేసు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి అంటగట్టే కార్యక్రమం చేశారు. ఇవాళ నిజం నిలకడమే తెలిసింది. మేము చెప్తున్నాం, మీరు చేసే అరాచకాలకి అంతే లేకుండా పోయింది. ఎందుకంటే భయం లేదు, అధికారంలో ఉన్న వాళ్ళే ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కురుపాంలో ఒక హాస్టల్లో సుమారుగా 250 మంది చిన్న గిరిజన బాలికలు కామెర్లకి గురై కేజీహెచ్లోనూ అటు భారతపురం ఆసుపత్రిలో నిండిపోయి 2 పిల్లలు చనిపోయి దయనీయ పరిస్థితులు ఉంటే ఏ ఒక్కరైనా వెళ్ళి పరామర్శించారా? బాధ్యత లేదు, ఇదిగో ఇది చేయాలనే తపన లేదు, ప్రజలకు మంచి చేయాలనే తపన కానీ కోరిక కానీ లేకుండా కేవలం అధికారాన్ని అనుభవించి ఏదో అనుకోకుండా మన చేతికి వచ్చింది అధికారాన్ని అనుభవిద్దాం అనే పరిస్థితి తప్ప ఇంక ఏమీ జరగట్లేదు రాష్ట్రంలో. సార్, స్ట్రీట్ ప్లాంట్ మీద ఇటీవల కాలంలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు వైట్ ఎలిఫెంట్తో పోల్చడం, అలాగే ఉద్యోగులు పడుకుంటే జీతాలు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు అంతా దుర్మార్గంగా నాలిక మడతేసి మాట్లాడే రాజకీయ నాయకుడు ఈ దేశంలోనే ఉండడు. ఎన్నికల ముందేమో అది నల్ల ఏనుగులా కనిపించింది, ఇప్పుడు అదేమో తెల్ల ఏనుగులా కనిపిస్తుంది. ఎన్నికల ముందు మీరు కారం తింటలేదా ఎంపీలు అని స్టేట్మెంట్లు ఇచ్చేవారు, మరి ఇప్పుడు వాళ్ళ ఎంపీలు ఏం తింటున్నారో మనకు తెలియదు. ఇప్పుడేమంటా ఉన్నారు, అదంతా కార్మికుల తప్పంట. మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో, దేశంలో బీజేపీతో కలిసి అధికారం అనుభవిస్తున్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మీరెందుకు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించే కార్యక్రమాన్ని చేయలేకపోతున్నారు? మీరు చెబితే కేంద్రంలో ఏ పనైనా జరిగినప్పుడు మోడీ గారిని మీరు గట్టిగా రిక్వెస్ట్ చేసో నిలదీసో మీకున్న బలాన్ని, సీనియారిటీని ఉపయోగించి ఈ స్టీల్ ప్లాంట్ని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? దశల వారీగా, విభాగాల వారీగా ప్రైవేటీకరణ చేస్తున్న విషయం ప్రజలకి అర్థం కాలేదనుకుంటున్నారా? ఈ స్టీల్ ప్లాంట్ని వదిలించుకునే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అనే విషయం ప్రజలకి ఇంకా తెలియదని మీరు నమ్ముతున్నారా? అయితే మేము ఒకటి చెప్తున్నాం, ఎన్నికల ముందు, అంతకుముందు ఈ ఉద్యమం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ అనే ఆలోచన ప్రారంభమైనప్పుడే ఆ రోజు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే విశాఖపట్నంలో కార్మిక సంఘాలందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ చెప్పిన అన్నీ విని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దానికోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానంతో మళ్ళీ కేంద్రానికి పంపించి స్టీల్ ప్లాంట్ని మీరు విక్రయించడానికి వీలు లేదని గట్టిగా నిలబడ్డ నాయకుడు. ఈ విషయం చరిత్ర చెప్తుంది. చరిత్రే కాదు, ఇప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు కూడా మొన్న అదే చెప్పారు. ఆ రోజు జగన్ గారు తీసుకున్న చర్యల వల్లే ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇంకా ప్రభుత్వ సంస్థగా కొనసాగుతుందని కుమారస్వామి గారు చెప్పిన మాట అబద్ధమా నిజమా అని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఒక పక్క మిట్టలు అంటారు, ఇంకో పక్కన మరొకటి అంటారు. 2-3 స్టీల్ ఫ్యాక్టరీసు, స్టీల్ యూనిట్స్ ఇదే విశాఖ జిల్లాలో, ఇదే ఉత్తరాంధ్రలో వస్తున్నప్పుడు వాటికి వైబిలిటీ అయింది అని వస్తున్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు వైబిలిటీ కాదు, ఇది ఎందుకు నష్టాలకు గురవుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. మీ చేతకానితనాన్ని కార్మికుల మీదకి నెట్టేసి వాళ్ళని మీరు బెదిరించి, ఏదో అధికారంలో ఉన్నాం, అధికారంలో కూర్చున్నాం కదా అని వాళ్ళని మీరు బెదిరించి ఏదో వాళ్ళకేమీ తెలియనట్టుగా చిత్రీకరించే కార్యక్రమం చేయకండి. ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికులే కాదు, అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా?
చంద్రబాబు నాయుడు మోసానికి గురి అయిపోయాం ఈ రాష్ట్రంలో అనుకుంటున్నారు ప్రతి వర్గం. అందులో స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాలు కూడా ఉన్నాయి. ఆనాడైనా ఈనాడైనా ఒకటే మాట మీద అధికారం ఉన్నా లేకపోయినా ఏనుగు నల్లగా ఉంటుందని నమ్మే వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉంటే ఏనుగు నల్లగా ఉందంటావు, అధికారం పోతే ఏనుగు తెల్లగా ఉందంటావు. తెల్ల ఏనుగా స్టీల్ ప్లాంట్ తెల్ల ఏనుగు అయితే మరి కాపాడే కార్యక్రమం చేయి. అధికారం లేనప్పుడు మాట్లాడే మాటలు ఒకసారి మళ్ళీ మీరైనా గుర్తు చేసుకోండి. లేదంటే మీరు సమయం ఇస్తే మా దగ్గర బోల్డంత రికార్డు ఉంది, బోల్డని మీరు మాట్లాడిన ప్రసంగాలు వీడియోలు ఉన్నాయి, మీకు పంపించమంటే పంపిస్తాం. లేకపోతే ఇక్కడెక్కడ విశాఖపట్నం నడివీధుల్లో ప్రదర్శించమని మీరు చెబితే మీరు వచ్చి చూడండి, మేము చేపిస్తాం.